హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మాయమైన లక్ష్మీదేవి అనే మరో కథను వినేద్దామండి. సుందరపురంలో సుబ్బారాయుడనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఇతను మహా పిసినారి. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ ఆ గ్రామంలో వాళ్లను పీడించుకు తినేవాడు. ఈ విధమైన మాయలు మోసాలతో సుబ్బారాయుడి ఇనపెట్టె నిండిపోయింది. బోల్డంత డబ్బు నగలు కూడబెట్టాడు. ఈ ఊర్లోనే భూషణం అనే రైతు అతని కూతురు పెళ్లికని కొంత డబ్బు సుబ్బారాయుడి దగ్గర తీసుకున్నాడు. గడువు దాటిపోయింది. రాసుకున్న కాగితాలపై అంకెలు మారిపోయాయి. దాంతో సుబ్బారాయుడు అక్రమంగా భూషణం సొంత ఇంటిని ఆక్రమించుకున్నాడు. అక్కడ నిలువ నీడలేని భూషణం పక్క గ్రామంలో ఉంటున్న మిత్రుడి ఇంటికి చేరాడు. ఓ రోజు సుబ్బారాయుడు తన ఇనప్పెట్టె ముందర ఆదమరిచి నిద్రపోతున్నాడు. సమయం 12 గంటలు దాటుతుంది. సుబ్బారాయుడు సుబ్బారాయుడు అనే పిలుపు వినబడటంతో తుల్లిపడి లేచాడు. ఎదురుగా సాక్షాత్తు మహావిష్ణువు. ఆ సుందర రూపం చూడంగానే సుబ్బారాయుడు నమ్మలేకపోయాడు. ఏమిటి భక్తా, ఆశ్చర్యపోతున్నావు? నేనే విష్ణువుని అన్నాడు మహావిష్ణువు చిరునవ్వుతో. మహానందభరితుడైన సుబ్బారాయుడు ఒక్కసారిగా మహావిష్ణువు కాళ్ళ మీద పడిపోయి, స్వామి, ఇంతకాలానికి ఈ దీనభక్తుడి మీద కనికరం కలిగినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు. ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాను భక్తా, ఇవాళ్టికి తీరిక కుదిరింది అంటూ పాదాల మీద పడిన సుబ్బారాయుడిని లేవదీశాడు. వచ్చిన వారెలాగూ వచ్చారు, మరి తమరితో పాటు లక్ష్మీదేవి తల్లిని తీసుకొచ్చుంటే ఎంతో బావుండు అన్నాడు సుబ్బారాయుడు భక్తిగా దండం పెట్టి. భలే వాడివి భక్తా, అసలు లక్ష్మీదేవి ఎప్పుడో నన్నొదిలి నీ దగ్గరకు చేరుకుంది. నా సతీమణితో కాస్త ఏకాంతంగా గడిపి చూసిపోదామనే నేనొచ్చింది అన్నాడు విష్ణువు. అమ్మమ్మ, ఎంత మాట స్వామి, లక్ష్మీదేవి తల్లి నా దగ్గర ఉండటమా అన్నాడు ఆశ్చర్యంగా. అవునయ్యా భక్త, నీ ఇనప్పెట్టెలోనే ఉందిగా లక్ష్మీదేవి అనేసరికి, ఆహా, అర్థమైంది స్వామి అన్నాడు సుబ్బారాయుడు. మరి నీ ఇనప్పెట్టె తెరిస్తే మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటాం అన్నాడు విష్ణుమూర్తి. చిత్తం స్వామి, లక్ష్మీదేవి తల్లితో చెప్పి ఇంకా నా సంపదన పెరిగేటట్టు చేయి స్వామి అంటూ ఇనప్పెట్టె తాళాలు తీసి గదిలోంచి బయటకు వచ్చి ఎంత అదృష్టవంతుణ్ణి అనుకుంటూ వాకిట్లో కూలబడ్డాడు. అలా కాసేపు ఉండేసరికి కునికిపాట్లు రాసాగాయి. అలాగే నిద్రపోయాడు. తెల్లవారి మెలకువ వచ్చి చూడంగానే అక్కడ విష్ణుమూర్తి లేడు, ఇనప్పెట్టెలో లక్ష్మీదేవి లేడు. ఖాళీగా ఇనప్పెట్టెని చూడంగానే గుండె ఆగిపోయి పడిపోయాడు సుబ్బారాయుడు. ఎన్నో మోసాలు అన్యాయాలు చేసి కూడబెట్టుకున్న ధనమంతా విష్ణుమూర్తి పట్టుకుపోయాడు. ఇదేం మాయో అర్థం కాక లబోదిబోమంటూ విష్ణుమూర్తిని తెగ తిట్టసాగాడు. అసలు విషయం ఏమిటంటే, భూషణం మిత్రుడు విష్ణు నాటకాల రాయుడు. భూషణానికి జరిగిన అన్యాయం అంతా విని సుబ్బారాయుడిని మోసం చెయ్యాలని మహావిష్ణువు గెడప్ వేసుకుని వచ్చి విచిత్రంగా మాయ చేశాడు. మహావిష్ణువు సుబ్బారాయుడు భక్తుడని భూషణం ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి ఆ వేషంలో మాయ చేశాడు. ఆ ధనంతో భూషణం, విష్ణు చక్కగా వ్యాపారం ప్రారంభించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.